మహబూబ్ నగర్ జిల్లా బాలనగర్ మండలం కేశనాయక్ తండాలో అత్యాచారం హత్యకు గురైన బాలిక కుటుంబాన్ని ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి పరామర్శించారు. అత్యాచార ఘటన బాధాకరమని, నిందితులు ఎవరైనా సరే కఠినంగా శిక్షించాలని పోలీస్ శాఖను ఆదేశించారు. నిందితులకు త్వరగా శిక్ష పడేలా ప్రభుత్వం తరపున చర్యలు తీసుకుంటామని లక్ష్మారెడ్డి తెలిపారు. బాధిత కుటుంబానికి అండగా ఉంటామని, ప్రభుత్వం తరపున ఆదుకుంటామని హామీ ఇచ్చారు. బండి తీసుకుంటా బండి తీసుకుంటా తిరుమలగిరి తాండా గ్రామ పంచాయతీలో కేశనాయక్ తాండా గ్రామంలో ఈ దారుణం జరిగింది. మరి నైట్ ఒంటరిగా ఉన్న అమ్మాయి పైన అత్యాచారం చేసి సావుకు కారణమైన పేర్లు చెప్తా ఉన్నారు. వాళ్ళందరూ కూడా ప్రభుత్వ పరంగా అన్ని రకాలుగా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ఈ సంఘటన చాలా బాధాకరం. చిన్న అమ్మాయి 15 ఏళ్ల అమ్మాయి ఎస్ఎస్సీ చదువుతుందంట. అది వాళ్ళ తల్లిదండ్రులు ఏదో పని మీద హైదరాబాద్ పోతే ఒంటరిగా ఉన్న అమ్మాయిని చూసి ఈ రకంగా చేయడం అనేది చాలా దారుణం, దుర్మార్గం. ఇటువంటి వారికి కఠినాతి కఠిన శిక్షలు అమలు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం ఉంది. ఇప్పటికే చాలా వరకు శిక్షలు పడ్డా కానీ వీళ్ళకి బుద్ధి రావట్లేదు. మరి ఈ సంఘటనలో సంబంధించిన అధికారులతో ఇప్పటికే మాట్లాడడం జరిగింది. ఐజీ గారితో, ఎస్పీ గారితో మాట్లాడడం జరిగింది. వీళ్ళని ఐడెంటిఫై చేసి ఈ సంఘటనకు కారణభూతులైన వారిని కఠినంగా శిక్షించాలని మరి వారితో కోరడం జరిగింది. తిరుమలగిరి తాండా గ్రామ పంచాయతీలో కేశనాయక్ తాండా గ్రామంలో ఈ దారుణం జరిగింది. మరి నైట్ ఒంటరిగా ఉన్న అమ్మాయి పైన అత్యాచారం చేసి సావుకు కారణమైన పేర్లు చెప్తా ఉన్నారు. వాళ్ళందరూ కూడా ప్రభుత్వ పరంగా అన్ని రకాలుగా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ఈ సంఘటన చాలా బాధాకరం. చిన్న అమ్మాయి 15 ఏళ్ల అమ్మాయి ఎస్ఎస్సీ చదువుతుందంట. అది వాళ్ళ తల్లిదండ్రులు ఏదో పని మీద హైదరాబాద్ పోతే ఒంటరిగా ఉన్న అమ్మాయిని చూసి ఈ రకంగా చేయడం అనేది చాలా దారుణం.